మద్యపానానికి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, మద్యపానానికి తమ గ్రామం దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పోతారం గ్రామ సర్పంచ్ సల్కం రేణుకా మల్లేశం యాదవ్ అన్నారు. గ్రామంలో ఎంతో మంది మద్యపానానికి బానిసలై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అధికంగా మద్యం సేవించి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారని అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ సల్కం రేణుకా మల్లేశం యాదవ్ అధ్యక్షతన పాలకవర్గంతో సమావేశం ఏర్పాటు చేసుకుని గ్రామస్తులతో కలిసి గ్రామంలో మద్యపాన నిషేధ తీర్మానాన్ని చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ కృష్ణగౌడ్ మాట్లాడుతూ యువత పక్కదారి పట్టకుండా మద్యపానానికి బానిసలు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో గ్రామంలో మద్యపాన నిషేధాన్ని ప్రకటించినట్లు తెలిపారు. మద్యపానానికి తమ గ్రామం దూరమని, గ్రామంలో మద్యం అమ్మితే 2 లక్షల జరిమానాతో పాటు గ్రామ పంచాయతీ సేవలను నిలిపివేస్తామన్నారు. గ్రామ ప్రజల సంక్షేమం, వారి ఆరోగ్యాలను కాపాడాలనే సదుద్దేశంతో ముందడుగు వేయడం జరిగిందన్నారు. దీనికి గ్రామస్తులంతా సహకరిస్తూ మద్యపాన నిషేధానికి సహకరిస్తామనడం ఎంతో హర్షించదగ్గ విజయమని, అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సొంత గ్రామంలో ఈరోజు మద్యపాన నిషేధం చేయడం ఎంతో సంతోషమన్నారు. మద్యపాన నిషేధాన్ని ఎవరు ఉల్లంఘించినా వారికి గ్రామ పంచాయతీ తరపున కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు సందిరి నవీన్, సుమలత, మమత, బాలరాజు గౌడ్, చంద్రయ్య, రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. తీర్మానం చేయడం జరిగింది. దీని గురించి గ్రామ ప్రజలు కూడా 170 చిల్లర మంది కూడా తీర్మానం చేసుడైంది. ఇది మొత్తం ఊరు యువత మద్యానికి బానిస ఇదవుతుంది. అది కాకుండా ముందు వస్తు చర్యలు ఫస్ట్ నుంచి ఈ మద్యం అమ్ముడు ఎవ్వరు అమ్మినా 2 లక్షలు నల్ల కటింగు, గ్రామ పంచాయతీ సేవలు ఏవి వర్తించాయి. ఏదున్నా అందరు సహకరించి మంచిగా మెదలగలరని కోరుతున్నాను. కలిసి యువత పక్కదారి పోకుండా మద్యపాన నిషేధించడం జరిగింది. దానికి ఊరు ప్రజలు, గ్రామ ప్రజలు అందరూ సహకరించారు. ఒకవేళ అమ్మినా కానీ వాళ్ళు గ్రామ పంచాయతీ కఠిన చర్యలు తీసుకున్నారు. సంరక్షణ కొరకు మద్యపానం నిషేధించడం. ఒకవేళ అమ్మినచో వాళ్ళకి 2 లక్షల రూపాయలు జుర్మానా విధించడం. గ్రామ పంచాయతీ నుంచి సేవలు నిలిపివేయబడను.